సాంబా, ఒకవైపు ప్రభుత్వం మాట్లాడుతున్న మాటలు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. కానీ నిజంగా వాస్తవానికి గురుకులాల్లో పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకు గురుకులాలన్నీ కూడా పోలీసు పహారాలో ఉన్నాయనంటే ఏం చెప్పుకోవచ్చు? స్వేచ్ఛ 11 నెలల క్రితం అంటే దాదాపు ఇవాళ డిసెంబర్ 3 అంటే 362 రోజుల క్రితం గురుకులాల పరిస్థితి ఏంటి, ఇవాళ 363 రోజుల తర్వాత గురుకులాల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూస్తే గడిచిన 9 సంవత్సరాల కాలంలో గురుకులాలు ఏర్పాటు చేసినటువంటి 4-5 ఏళ్ల కాలంలో కావచ్చు, గురుకుల పాఠశాలలు ఏదైతే ఉత్తమమైనటువంటి విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాయి, ఉత్తమమైన విద్యార్థులకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాయి, ర్యాంకర్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి పరిస్థితులు గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం. బీఆర్ఎస్ హయాంలో గురుకుల పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు 10/10 మార్కులు వచ్చినాయని కొన్ని సందర్భాలలో వాళ్ళు కిలిమంజారో లాంటి పర్వతాన్ని అధిరోహించారనేటువంటిది కొన్ని సందర్భాల్లో చూసాం. చాలా గొప్ప గొప్ప సాహసమైనటువంటి కార్యక్రమాలు, క్రీడల్లో కూడా అభ్యున్నతిని సాధించినటువంటి రికార్డులను మనం చూసాం. సరిగ్గా 362 రోజులు 63 రోజులు తిరిగేసిన తర్వాత ఇవాళ గురుకులాల పరిస్థితి చూస్తే సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక్కసారిగా పెనం మీద నుంచి పొయ్యిలో పడిపోయినట్టుగా ఇవాళ గురుకులాలు కావచ్చు, మిగతా హాస్టల్స్ కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, మైనారిటీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఆఖరికి మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వం లేకపోవడం చాలా దారుణంగా ఉందని చెప్పి బీఆర్ఎస్వి నాయకులు విమర్శిస్తున్నారు. ఒక బీఆర్ఎస్వీయే కాదు స్వేచ్ఛ, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఎస్ఎఫ్ఐ, పీడీఎస్, మిగతా ఏఎస్ఎఫ్ నాయకులు కూడా చాలా సందర్భాలలో ఆయా పాఠశాలను విజిట్ చేసినప్పుడు నీళ్ల చారు ఉడకని అన్నం పెడుతున్నారు అనేటువంటిది విద్యార్థులు చెప్తున్నారు. అత్యంత దారుణమైన అంశం ఏంటంటే భావి భారత పౌరులు నిర్మించాల్సినటువంటి ప్రభుత్వం వారిని దారుణంగా ట్రీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం మానసిక ఎదుగుదల, శారీరక ఎదుగుదల పిల్లల్లో లోపించే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆడపిల్లలను చూసినప్పుడు పాలిపోయిన మొఖాలు ఉన్నాయి. ఆడపిల్లలకు అనేక రకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఎదుగుదలకు అవసరమైనటువంటి ఆహారాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్ల ఆడపిల్లల మొక్కలో తెల్లగా పాలిపోయిన ఆడపిల్లల ముఖాలు చూస్తే కన్నీళ్ళు వస్తాయి. ఎవరికైనా ఎంత కర్కోటకుడికైనా సరే కన్నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా టీ న్యూస్ కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. అనేక అంశాలను కూడా ప్రజల ముందుంచేటువంటి ప్రయత్నం చేసింది. ఖమ్మానికి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఎన్ఎస్పీ కాలనీ, ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్నటువంటి పాఠశాలలో కూడా విద్యార్థులకు పెడుతున్నటువంటి భోజనం సరిగా లేదని మొట్టమొదటిసారిగా టీ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చి ప్రపంచానికి చూపించింది. నీళ్ల చారు, అది సొరకాయ, మనం వెళ్ళిన రోజు సొరకాయ టమాటా కూర అని చెప్పారు, కానీ అది కూర కాదు, చారు. అందులో సొరకాయలు, టమాటాలు స్విమ్మింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూసాం. జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ బృందం పరిశీలించినప్పుడు తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం అర్బన్ అండ్ టౌన్లో కొన్ని పాఠశాలను పరిశీలించారు. అట్లాగే సత్తుపల్లిలో, పెనుపల్లి పాఠశాలలో పరిశీలించారు. ఖమ్మం టౌన్లో ఉన్నటువంటి ఎన్ఎస్పీ క్యాంప్లో ఉన్నటువంటి డీడీ సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి హాస్టల్లో కావచ్చు, అనాథ పిల్లల ఆశ్రమంలో బీఆర్ఎస్వి బృందాన్ని అడ్డుకున్నారు. లోపలికి రాకుండా అక్కడ ఉన్నటువంటి పాఠశాల సిబ్బంది, హాస్టల్ సిబ్బంది లోపలికి రాకుండా అడ్డుకున్నారు. వారికి బయటనే తాళాలు వేసి కనీసం లోపలికి కూడా రాకుండా అడ్డుకొని మీరు వెళ్ళిపోవాలని చెప్పారు. అట్లాగే పెనుపల్లి మండలంలో ఉన్నటువంటి కుప్పెనకుంట్ల ఎస్సీ హాస్టల్లో అట్లనే జరిగింది. బాలుల పాఠశాలలో కూడా అట్లే జరిగింది. అట్లాగే టేకులపల్లి ఎస్సీ పెనుపల్లి మండలంలో ఉన్నటువంటి టేకులపల్లి గురుకుల పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల బీఆర్ఎస్వి బృందాన్ని లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్వి నాయకులతో కావచ్చు, మిగతా విద్యార్థి సంఘ నాయకులతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, నాణ్యమైన భోజనం మీరు పెట్టి ఉన్నప్పుడు ఎవరు వచ్చి పరిశీలన చేస్తే ఏంటి సమస్య, ఎవరైనా వచ్చి చూసేటువంటి అవకాశం కల్పించండి, నిజాలు బయటికి ప్రపంచానికి తెలిసే విధంగా ఉండాలి అనేటువంటిది బీఆర్ఎస్ బృందం చెప్తా ఉంది. 52 మంది విద్యార్థులు చనిపోయిన తర్వాత వందల వేల మంది విద్యార్థులు, దాదాపు 1000 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని హాస్టళ్ల నుంచి వచ్చి హాస్పిటల్లో పడి చికిత్స పొందినటువంటి పరిస్థితులను చూసి చలించిపోయిన తర్వాతనే తమ గురుకుల బాట పట్టామని చెప్పి బీఆర్ఎస్వి బృందం చెప్తా ఉంది. అయినప్పటికీ కూడా వారందరినీ కూడా బయటనే అడ్డుకునేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎక్కడ ఏదో తప్పు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన నాయకులను అడ్డుకుంటున్నారు అనేటువంటిది అభిప్రాయం ప్రజల్లోనూ అట్లాగే ఇతర వర్గాల్లోనూ కూడా వ్యక్తం అవుతా ఉంది. ఇక గురుకులాల్లో చూస్తే కనుక అనేక సమస్యలు వస్తున్నాయి. మొట్టమొదటి సమస్య నాణ్యత లేని భోజనం పెడుతున్నారు. రెండవ సమస్య అత్యంత దారుణమైనటువంటి కిచెన్, వంటశాలలో పరిశుభ్రత లేదు. మూడవ సమస్య బాత్రూంలు కంపు కొడుతున్నాయి, నీళ్లు పోసుకునేందుకు కూడా వెసులుబాటు లేనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థలను దారుణంగా దిగజార్చారనేటువంటిది విద్యార్థులు చెప్తున్నారు. దాంతోపాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హాస్టళ్లలో కోతుల బెడద ఉంది. అనేక సందర్భాల్లో కోతులు దాడి చేశాయి, మమ్మల్ని గాయపరిచాయని విద్యార్థులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. దాంతోపాటు సిబ్బందికి జీతాలు లేవు. చాలా చోట్ల
సిబ్బంది కాంట్రాక్టు సిబ్బందిని నియమించారు. సరిపోకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉన్నటువంటి సిబ్బంది కూడా ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు అనేటువంటిది ఇంకొక సమస్య మన ముందు దృష్టికి వస్తుంది. దాంతోపాటు ఎవరైతే ఈ హాస్టల్లో కావచ్చు, మధ్యాహ్న భోజనంలో కావచ్చు, గురుకుల హాస్టల్లోకి సప్లై చేస్తున్నటువంటి భోజనం సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళకి సరిగా బిల్లులు చెల్లించకపోవడంతో వాళ్ళ నాణ్యత తగ్గించి వేస్తున్నారు. మెనూ పాటించడం లేనటువంటి మరొక ప్రధానమైనటువంటి సమస్యగా వస్తుంది. దాంతోపాటు చలికాలం వచ్చింది. చలికాలంలో చర్మ వ్యాధులు ప్రబలేటువంటి ఆస్కారం ఉంటుంది. చాలా మంది పిల్లలు ఇరుకు గదుల్లో ఉంటున్నారు. ఎందుకంటే కిటికీలు లేని గదులు, పెచ్చులూడిపోయేటువంటి గదుల్లో పడుకోలేక ఒకే గదిలో 20-30 మంది 50 మంది విద్యార్థులు పడుకునేటువంటి దుస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి కప్పుకోవడానికి బ్లాంకెట్స్ కానీ దుప్పట్లు కానీ లేవు. మరోపక్క విద్యార్థులంతా మూకుమ్మడిగా ఒకే దగ్గర పడుకోవడంతో చర్మ వ్యాధులు వచ్చి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా బీఆర్ఎస్ బృందం గుర్తించింది. అదే అంశాన్ని టీన్యూస్ దృష్టి కూడా తీసుకొచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 40-42 సమస్యలు ఒక్కొక్క గురుకులాలలో బయటకు వస్తున్నాయి. స్వేచ్ఛ దారుణమైనటువంటి పరిస్థితులకు గురుకులాలను తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో మెరుగుపడకపోతే మటుకు విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపోయేటువంటి ప్రమాదం అయితే ఉంది. స్వేచ్ఛ.